మీకు దగ్గరగా ఉండాలి అని ప్రతి ఒక్క బిడ్డ తీర్మానం తీసుకొని తండ్రి మీతో ఉండాలి, మీతో గడపాలి అని ప్రభువా వాళ్ళ యొక్క జీవితంలో ప్రభువా ఈ 40 రోజులు అత్యధిక ప్రాముఖ్యమైన దినాలుగా వారు గుర్తించి ప్రభువా ఈ విధంగా దేవునితో మా సమయాన్ని గడిపే ఒక అవకాశం దేవుడు మాకు ఇచ్చారు అని ప్రభువా వీళ్ళందరూ ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉండగా వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నేనుగా నిలబడి నేను మాట్లాడితే ఒక్క ఆత్మకు కూడా ఉపయోగం ఉండదు, కానీ ప్రభువా మీరు మాట్లాడితే ప్రభువా వాళ్ళు ఎంతో ఆనందంతో ఉంటారు ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా నా దేవుడు నాతో మాట్లాడారు అని ప్రభువా సంతోషంతో ఉంటారు ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా నా దేవుడు నాకు జవాబు ఇచ్చారు అని ప్రభువా ఆనందంతో తిరిగి వెళ్తారు ప్రభువా. అటువంటి విధంగా ప్రతి ఒక్క బిడ్డ ఉండేలాగా మీ గొప్ప కృపను దయచేయండి ప్రభువా. స్తోత్రం తండ్రి. నిలబడి నన్ను చూస్తే ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ ప్రభువా మీరు నాలో ఉండి నేను ఒక సాధనమై ఇక్కడ నిలబడి ఉండగా ప్రభువా మీరు నాలో ఉండి నాతో ఉండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డతో నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీ నామం నాకే ఘనత మహిమ ప్రభావంలో తెచ్చుకోమని ప్రభువా. ఇంకా రాలేక ప్రభువా రావాలని ఆశ కలిగి ఉండి కూడా రాలేక గృహముల దగ్గరే ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడి త్వరపెట్టి తీసుకురండి ప్రభువా. అదేవిధంగా రాలేక ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రభువా ఈ వాక్యం లైవ్ ద్వారా వింటున్నా కానీ ప్రభువా ఎవరైతే వింటున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారిని దర్శించండి ప్రభువా. తండ్రి మీరు మాట్లాడారనే నెమ్మది సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దానికంటే ముందుగా పాస్టర్ గారికి వారి కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ మనకి పోయిన నెల 14వ తారీఖు నుంచి ఈ యొక్క లెంట్ డేస్ అంటే ఉపవాస దినాలుగా ప్రకటింపబడి అప్పటి నుంచి కూడా దేవాతి దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడిస్తూనే ఉన్నారు. కాబట్టి అందరం కూడా దేవుని మాటలు వింటూనే వస్తూ ఉన్నాము. మన జీవితాలను మనం కట్టుకోవటానికి అనేక ఆత్మీయమైన మాటలతో దేవుడు మనల్ని నింపుచున్నారు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు అంటే మనల్ని మాట్లాడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు అని మనకి తెలుస్తుంది. కొంతమంది దేవునిలో ఉన్నా కానీ నాకే ఎందుకు ఇలా, నా జీవితమే ఎందుకు ఇట్లా అయిపోతుంది, నేను ఏం చేశానని దేవుడు నాకు ఎందుకు ఇట్లాంటి పెడుతున్నారు, దేవునికి నేనంటే ఇష్టం లేదా, అసలు ఎందుకు నన్ను పుట్టించాలి, ఎందుకు నన్ను పుట్టించాలి, ఇంత నన్ను బాధ పెట్టడానికా అంటే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. అసలు నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది, నేనేంటి వాట్ ఈజ్ ఐ యామ్, నేనేంటి అసలు నా యొక్క స్థితిగతులు ఏంటి, ఎందుకు నేను అసలు పుట్టాను, ఎందుకు నేను అసలు ఉన్నాను, అసలు నా బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా, ప్రతి ఒక్కరితో మాటలు పడటం, ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒకటి అనటం, అసలు నేను ఎవరికి ఉపయోగం. చాలామందికి వచ్చే అతిపెద్ద మాట, నా వల్ల అసలు ఎవరికి ఉపయోగం, నా వల్ల ఎవరికి ఉపయోగం, నేను అసలు ఎందుకు బ్రతికుండాలి, నా వల్ల నా ఇంట్లో వాళ్ళకి నేను భారం అయిపోయాను, నా స్నేహితులకి నేను భారం అయిపోయాను, అసలు ఎవరికి కూడా నేను సంబంధం లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నా వల్ల ఎవరు బాగుపడట్లేదు, నా జీవితం ఎందుకు, ఇలాంటి బ్రతుకు కూడా బ్రతకటం అవసరమా అనే ఒక మానసిక వేదనతో బాధపడుతున్నామేమో. దేవుడు ఈరోజు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. ఎందుకు నేను పుట్టటం అని అనుకుంటున్న నీతో అసలు ఏంటి నేను, అసలు ఏంటి నువ్వు అనుకుంటున్నా మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా అసలు ఆయన మనల్ని పుట్టించుకోవడానికి గల కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలండి.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందండి? ఒక వింత చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కరెక్టే. ఆ లెక్కన మనం కూడా ఒక వింతే కదా, అంతే అంటారా? మనం కూడా ఒక వింతే. ఒక నిమిషం, నేను ఎట్లా వింత, నేనేమన్నా వింత జీవినా అని ఒక డౌట్ రావచ్చు. అది కాదండి. తల్లి గర్భంలో నిన్ను పిండముగా రూపించిన దగ్గర నుంచి నిన్ను క్షణక్షణం కాపాడుకుంటూ, చాలామందికి మిస్క్యారీ అయ్యింది, అంటే కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారీ అయిపోయింది, నాకు అది ఎంతో ఆశపడ్డాను కానీ ప్రెగ్నెన్సీ పోయింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. కానీ నీవు నేను భూమి మీద పడి ఉన్నాము, బ్రతికి ఉన్నాము అంటే మరి ఎంతలా దేవుడు నిన్ను నన్ను కాపాడుకుంటూ తల్లి గర్భంలో ఒక స్పామ్గా, ఒక కణంగా మనల్ని తల్లిదండ్రుల గర్భంలో, తల్లి గర్భంలో ఉంచి బిడ్డ ఎదుగుతుండగా, పిండం రూపింపబడుతుండగా, కాళ్ళు చేతులు వస్తుండగా, కళ్ళు చెవులు ముక్కు నోరు వస్తుండగా, ఊపిరి తీసుకోవటానికి పొట్టలో ఉన్న నీకు తల్లి పేగు ద్వారా, అసలు ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ యొక్క క్రమక్రమంగా ఈ జరిగే యొక్క ఈ క్రమాన్ని ఆలోచించుకుంటా ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తూ ఉంటే, నిజమే కదా ప్రభువా, ఇంత జాగ్రత్తగా నన్ను భూమి మీద మీరు బ్రతికి, తల్లి తీసుకునే ఆహారమే బిడ్డకంటారు. ఒక ఆశ్చర్యంగా దేవుడు నిన్ను ఏ విధంగా చేశారో చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నానండి. దేవుడు మాత్రమే మాట్లాడుతున్నారు అని గమనించండి. ఇక్కడ నిలబడిన మనిషి ద్వారా ఏ ఉపయోగం ఉండదు. నీవు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఒక పిండముగా రూపింపబడి, ఒక ఆకారం నీకు వచ్చి, నీకు కావాల్సిన ఆక్సిజన్ తల్లి పేగు ద్వారా, తల్లి ఏ ఆహారం తీసుకుంటే నీకు తల్లికి, ఎప్పుడన్నా సిజరీన్ అయ్యేటప్పుడు కానీ లేదా నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు కానీ తల్లి నుంచి బిడ్డని వేరు చేసేటప్పుడు ఏం చేస్తారండి? పేగు అనేది కట్ చేస్తారు. ఎందుకు అసలు ఆ పేగు? ఆ పేగు యొక్క బంధం ఏంటి అంటే, తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఇప్పుడు పొట్టలో ఉన్న నువ్వు ఏ విధంగా గాలి పీల్చుకోవటమైనా, ఆహారం నీకు రావటమైనా, అంది బిడ్డ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చెప్తారు కదా, ఈ పౌష్టిక ఆహారం తీసుకో, ఇది తీసుకుంటే నీ బిడ్డకు నీకు మంచిది అనరు, ఇది తీసుకుంటే నీ బిడ్డకు మంచిది, ఇది తీసుకుంటే నీ పొట్టలో బిడ్డ క్రమక్రమంగా ఎదుగుతుంది, ఇది తీసుకుంటే నీ బిడ్డకు ప్రోటీన్స్ పెరుగుతాయి, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫిష్ బాగా తింటే, చేపలు బాగా తింటే పుట్టే బిడ్డలు తెలివిగా, ఎందుకు పుట్టే బిడ్డలకే చెప్తున్నారు? వాళ్ళ కోసమే. ఎందుకంటే నువ్వు ఒక ఆశ్చర్యం కాబట్టి, నీ యొక్క పుట్టుక విధానం కూడా ఒక ఆశ్చర్యం కాబట్టి, నీవు భూమి మీద పడే విధానం కూడా ఒక ఆశ్చర్యం కాబట్టి, దేవునికి నువ్వు ఒక ఆశ్చర్యకరమైన బిడ్డవి కాబట్టి ఆయన రూపంలో చేసుకున్నారండి. నిన్ను నన్ను ఎట్లా పడితే అట్లా చేయలే ఆయన. అదేంటి, నేను నల్లగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను ఎర్రగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, నేను దేవుని పోలికలో ఎట్లా ఉన్నానంటే, నువ్వు దేవుని పోలికలోనే ఉన్నావు. దేవుడు నిన్ను అంత ప్రీషియస్గా, ఒక విలువైన దానికిలాగా సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని ఆయన నోటి మాటతోనే సృజించారు. కానీ నిన్ను నన్ను ఎందుకు మట్టిని తీసుకొని బొమ్మలాగా చేసి, నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మని ఎందుకంత నిన్ను ప్రత్యేకంగా చేసుకోవాలి ఆయన? ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు నిన్ను చూసుకోవాలని దేవాతి దేవుడు అంత విలువైన దానికిలాగా నిన్ను చేశారు. అప్పుడు నువ్వు ఒక ఆశ్చర్యకరమైన బిడ్డగా ఆయనకి ఉండాలి. నిన్నొక మంచి తన బిడ్డగా నిన్ను చేర్చుకోవాలి అని ఆయన ఒక ఆశ్చర్యంగా నేను చేసుకున్నారు. ఎప్పుడైనా నీకు ఇక్కడ ఎందుకు నా పుట్టుక అని అనిపించినప్పుడు, నేను ఎందుకు బ్రతికుండటం అని అనిపించినప్పుడు, నా వల్ల ఎందుకు ఉపయోగం లేని జీవితం నేను బ్రతుకుతున్నా అని అనుకున్నప్పుడు, మనుషుల వల్ల నీకే ఉపయోగం, నీ వల్ల మనుషులకి ఏ ఉపయోగం లేకపోవచ్చు, నీ వల్ల ఎవరికి ఉపయోగం అండి? దేవునికి. ఎందుకంటే నిన్ను ఒక పాత్రగా ఆయన వాడుకోవాలనుకున్నారు, నిన్ను ఒక ఉపయోగకరమైన పాత్రగా ఆయన వాడుకోవాలనుకుంటున్నారు. ఉపయోగం ఆయనకుంది. కానీ ప్రతి ఒక్కరం కూడా నాకు ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అని బాధపడుతున్నాం. కానీ దేవా, నేను అసలు ఇవి పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఫస్ట్
నేనేం చేయాలి ప్రభా అని ఏనాడన్నా అడిగామా మనం దేవుణ్ణి? ఎంతవరకు పచారీ సరుకులు ఇప్పినట్లు ఒక లిస్ట్ దేవుని ముందు పెట్టేసి, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నా జీవితంలో ఇది జరగాలి, ఎంతవరకు మనం చెప్తున్నాం. కానీ దేవా ఇవన్నీ నేను పొందుకోవాలంటే ముందు నేనేం చేయాలి? ఎప్పుడన్నా ఒకసారి అడిగి చూడండి. ఆశ్చర్యకరంగా చేసుకున్న దేవుడు, ఆశ్చర్యమైన బిడ్డగా చూసుకున్న దేవుడు నువ్వేం చేయాలో ఆయన కోసం చెప్తారు. ఆయన నిన్ను ఎవరికి ఉపయోగకరంగా లేని నిన్ను ఒక ఉపయోగకరమైన పాత్రగా ఆయన మలుచుకుంటారు. రెండోదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం రెండవదిగా ఏంటంటే అండి, మొట్టమొదటిగా మనం ఒక ఆశ్చర్యం అయితే, రెండవదిగా మనం ఏర్పరచబడిన వారం. సాదాసీదా కాదండి. మనం ఆయన అంతలా మనల్ని చేసుకున్నారంటే మన పట్ల ఒక ఏర్పాటు ఆయన కలిగి ఉన్నారు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేనికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను? యెషయా గ్రంథంలో అంటారు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయి నిమిత్తం నేను వారిని ఏర్పరచుకున్నాను అంటారు దేవుడు. నన్ను ఏర్పరచుకుంది మామూలుగా లేదండి. నాకేం చెప్పటం రాదు, దేవుని మాటలు నాకేం చెప్పటం రాదు, నా వల్ల నేనేం మాట్లాడలేను, కనీసం ప్రార్థన కూడా నాకు చేయటం రాదు అని నువ్వు అనుకున్నాం. మేము స్తోత్రం చెప్పటం వచ్చుగా. దేవా నా జీవితంలో నువ్వు ఇది చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా అన్న మాట పలకటం వచ్చుగా. దేవుడు అందుకేనంట కోట్ల కొలది దేవదూతలు పరలోక రాజ్యంలో ఉండి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేసినా కానీ దేవుడు ఆనందపట్టలేదంటండి. ఆయన స్వరూపం నందు ఆయన పోలిక చొప్పున చేసుకున్న నన్ను ఆయన ఏర్పరచుకుంది. ఎందుకంటే నా బిడ్డలు నన్ను స్తుతిస్తుంటే వాళ్ళ స్తుతులపైన నేను ఆసీనుడనై, వాళ్ళ స్తుతుల సింహాసనం మీద నేను ఆసీనుడనై, వాళ్ళ యొక్క స్తోత్రంలో నేను ఆనంద పరవశున్నై ఉండాలి అని ఆశపడుచున్నాను అని. అందుకే నన్ను ఏర్పరచుకున్నారు దేవుడు. స్పష్టంగా ఉంటుంది యెషయా గ్రంథంలో. ఆ మాట అంటారు, నా జనులు నా స్తోత్రం ప్రచురం చేయి నిమిత్తమే నేను వాళ్ళని ఏర్పరచుకున్నాను, నేను వాళ్ళని అందుకే ఏర్పరచుకుంది. మరి దేవుని స్తుతించాల్సిన నేను ఏం చేస్తున్నామండి? ఇంత కష్టం రాగానే ఎవరో గురించి చెప్పట్లేదు, నా గురించే చెప్తున్నా. నాకు చిన్న కష్టం రాగానే ఎందుకయ్యా అసలు నన్ను చేసుకుంది, ఎందుకు నన్ను పుట్టించా, అసలు ఇందుకా ఇంత బాధ పెట్టడానికా, నన్ను ఇంత బాధ పెట్టి నువ్వు ఆనందంగా ఉండటానికి? నీకైనా నేనంటే ఇష్టం ఉండదులే, అన్యులంటేనే నీకు ఇష్టం. ఎవరంటే ఇష్టం? అన్యులంటేనే ఇష్టం. నిన్ను స్తుతించకుండా, నీ దగ్గరికి రాకుండా, అసలు నువ్వంటే ఏంటో తెలియకుండా ఉంటారు చూడండి, వాళ్ళకి ఇచ్చేయండి. ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళనే లైక్ చేయండి, వాళ్ళనే ప్రేమించండి. నేనంటే మీకు ఇష్టం లేదుగా, నన్ను ఇట్లనే ఏడిపించండి. చాలాసార్లు ఇట్లా అనుకున్న తర్వాత దేవుడు రియలైజేషన్ కోసం, అంటే నన్ను రిలీఫ్ ఇవ్వటానికి, దాన్ని ఏమంటారు, నన్ను తగ్గించడానికి, నాకు తెలివిని దయచేయడానికి ఆయన చెప్తారు కదా, ఇన్ని మాటలు అనేసావు నన్ను. చెప్పాను కదా ఆల్రెడీ స్త్రీల కొడుకులో ఒకసారి దేవుడు మాట్లాడిచ్చారు. మనం ఈ విధంగా మాట్లాడుతుంటే దేవుడు పిచ్చోళ్ళతో ఏంటి మాట్లాడేది అన్నట్లు ఆయన కొంచెం కామ్గా ఉంటారనమాట. ఎందుకంటే ఆవేశంలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ బుర్రకి ఎక్కదు. వాళ్ళకి విపరీతమైన కోపంలో ఉంటారు కదా, విపరీతమైన బాధలో ఉంటారు కదా. ఏం చెప్తున్నా కానీ వద్దు, నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పినా కానీ నేను విన్ను, దేవునికి నేనంటే ఇష్టం లేదు. అప్పుడు దేవుడు ఒక 2 రోజులు మౌనంగా ఉంటారు, ఏమడిగినా మాట్లాడరనమాట. ఆయన ఏమడిగినా మాట్లాడకుండా తుఫాను వచ్చే ముందు ప్రశాంత్ అన్నట్లు మనం తుఫాను చెలరేగించేసిన తర్వాత ఒక 2 డేస్కి, ఒక 2 రోజులకి ఆయన మాట్లాడతారు కదా. అప్పుడు కోపం తగ్గిందా? పిల్లల దగ్గరికి వెళ్ళి అంటాం కదా, కోపం తగ్గిందా? ఇందుకు నేను చెయ్యలేదు అని.
ఇది అయితే నీకు ఇట్లా బాగుంటుంది అని, కొంచెం ఆలస్యం అయితే దాని విలువ నీకు తెలుస్తుందని. సో ఏర్పరచబడిన నీకు నాకు దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నారు, నా వల్ల ఏ ఉపయోగం లేదంటే కాదండి, నీ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి నిన్ను ఏర్పరచుకొని ఆలస్యం అయిన తర్వాత దాన్ని పొందుకుంటావు చూడు. నువ్వు ఆలస్యం అయిన తర్వాత నువ్వు పొందుకొని, లేదా దేవుడు నీ జీవితంలో నుంచి ఏదైనా తప్పించి వేరే శ్రేష్టమైనది నీకు ఇచ్చిన తర్వాత కొన్ని అది పొందుకున్న తర్వాత నీకు అనిపిస్తుంది చూడు, ఇంత గొప్ప మేలు ఇవ్వటానిక, లేదా నువ్వు ఎదురు చూసి ఆ దాన్నే ఆలస్యం చేసి ఇస్తే ఇంత దేవుని దగ్గర గోజాడి పొందుకున్న నేనని దాని విలువ నీకు తెలియజేయటానికి దేవుడు ఆలస్యం చేస్తారు. అంత మాత్రాన ఆయనకి నువ్వు నేను అంటే ఇష్టం లేక కాదు, నువ్వు నేనంటే ఇష్టం కాబట్టే ఎంత అడుగుతాము, ఎంత ఎదురు చూస్తాము అని దేవుడు ఆలస్యం చేస్తారు. కాబట్టి ఏర్పరచబడిన నీవు ఆలస్యమైనా కానీ నా దేవుడు చేస్తారు, నా దేవుడు చేయగలిగిన సమర్థులు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితంలో అది జరిగింది అని స్తోత్రం చెల్లించాలి ఆయన. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో నుంచి దేవుడు తప్పిస్తే, ఇది నా జీవితంలో నుంచి తప్పించినందుకు స్తోత్రం ప్రభా, దీనికంటే శ్రేష్టమైనది నాకు ఇస్తున్నందుకు స్తోత్రం ప్రభా అని. లేదా ఆలస్యమైతే నా మార్గాన్ని సరళం చేయటం, నేను కష్టపడటం మీకు ఇష్టం లేక నా మార్గాన్ని సరళం చేయటానికి ఇంతగా నన్ను ఏర్పరచావా ప్రభువా అని దేవునికి స్తుతులు చెల్లించేలాగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని సృజించుకున్నారండి, సృష్టింపబడిన వారం. ఎందుకు ఊరికే సృష్టించుకోలే, ఆయన మనల్ని ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని సృష్టించారు. ఇదిగోండి, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన ఆయన పనివారమై ఉన్నాం. ఆయన చేసిన పని అయి మనం ఉన్నాం. ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను నన్ను దేవుడు చేశారు. నా వల్ల చెప్పాను కదా, దేవుడు మాట్లాడుతున్నారు కదా, నా వల్ల ఎవరికి ఉపయోగం, నా వల్ల ఎవరికి ఉపయోగం, ఒక ఉద్దేశంతో చేసుకున్న నీతోనే ఆయనకు ఉపయోగం. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో కానీ మనకి తెలియకుండానే నేనేం చదువుకోలేదు కదా, ఏం చెప్పలేనుగా అనే మాట కూడా కాదండి, చదువు లేని వారు చెప్పే ఒక చిన్న మాటతోనే దేవునిలోనికి మార్చబడిన అనేకులు సాక్ష్యాలుగా ఇప్పుడు నిలబడ్డారు. అంటే బలిపీఠాలు ఎక్కే చెప్పాలి అని కాదు, నీ తోటి వారికి బాధలో ఉన్నప్పుడు నువ్వు చెప్తావు చూడు ఓదార్పు మాట, నీకు కొన్ని అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, కొన్ని ఫెయిల్యూర్స్ మధ్య, అంటే విఫలమైపోయిన జీవితం నుంచి కొన్ని అనుభవాల నుంచి దేవుడు నిన్ను నడుపుతున్నారు చూడు. రేపటి దినాన ఎవరైనా అవే అనుభవాలతో నీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళప్పుడే మనం ఆల్రెడీ అందులో అయిపోయి దేవుని దగ్గర గోజాడేసి మనం చేసుకొని ఉన్నాం కదా, మనలాంటి సిచ్యువేషన్తోనే ఎవరన్నా వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా మాట్లాడిస్తారు చూడండి, వాళ్ళకి ఓదార్పు మాటలు. అందుకోసం దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఆయన ఏది నీ జీవితంలో చేయరండి. అది నీ జీవితంలో దేవుడు నీకు ఏది ఇబ్బందికరంగా పెట్టారు, ఎందుకు నాకు ఈ శోధనలు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వ్యాధి అని నువ్వు బాధపడుతూ ఉంటావు చూడు, ఇదిగో ఈ ఉద్దేశపూర్వకం కోసమే, ఈ ఉద్దేశంతోనే ఆయన నిన్ను చేసుకునింది, ఈ ఉద్దేశంతోనే ఆయన నిన్ను సృష్టించుకుంది. నేను ఇందులో నుంచి వెళ్తున్నాను, ఏంటి ప్రభువా నా జీవితం అని బాధపడుతున్నావు చూడు. ఎవరన్నా రేపటి దినాన్ని నీ దగ్గరకు వచ్చి నేను ఈ బాధతో బాధపడుతున్నాను అంటే నీ ముందు నీ నోటి నుంచి వచ్చేది ఏంటో తెలుసా? ఒక చిన్న చిరునవ్వు అన్నమాట. సేమ్ సిచ్యువేషన్తో, సేమ్ బాధతో. సపోజ్ ఎవరైనా నేనే ఉన్నాను, ఒక రోగంతో బాధపడుతున్నాను, అదే రోగంతో ఉన్న వాళ్ళు నేను ఆల్రెడీ పడి దేవుడిని అడిగేసేసి ఆయన దగ్గర నుంచి నా కృప నీకు చాలును అని పౌలు భక్తుడికి అన్నట్లు ఆయన అని
ఓకే, దాని నుంచి పడుతున్నా కానీ బ్రతికిస్తున్నారు, వాడుకుంటున్నారు. మనం అడిగేసాం, దేవా నేను అడిగేశాను, ఏంటి నాకు ఈ బాధలు ప్రభా, ఏంటి ఇది నేను భరిస్తూనే ఉండాలా అని నేను అడిగినప్పుడు సేమ్ నేను అడిగి ఇంకా అలసిపోయి నా కృప నీకు చాలునని మీరు అన్నారు కదా, ఓకే నన్ను తీసుకోరు, ఉన్నంతకాలం ఈ ముళ్ళు నాలోనే ఉంటుంది అని నేను బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరికి సేమ్ సిచ్యువేషన్తో సేమ్ వ్యాధితో బాధపడుతున్నా అన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చేది నవ్వు. ఓ ఇంతేనా, ఇదైతే నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ దేవుడు దీని నుంచి స్వస్థత ఖచ్చితంగా ఇస్తారు. కానీ దీనికి వాడాల్సిన మెడిసిన్ అయ్యో ముందే చెప్పేస్తాం అనమాట, ఇది వాడితే తగ్గిపోద్ది. ఏది ఒక వ్యాధి అయితే చెప్తున్నా, అదే ఒక జీవితంలో కష్ట నష్టాల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అదే అనుభవాలను మనకు చెప్తున్నప్పుడు ఓకే చిల్ అయిపో, లైట్ తీసుకో, ఇవన్నీ జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇక్కడితో ఆగలేదు, ఇంకా ముందు వస్తూనే ఉంటాయి. అయినా కానీ మనం నిలదొక్కోవాలి. ఎందుకు మనం ఈ లోకంలో వీటన్నిటిని నిలదొక్కోవాలి అంటే మనం ఈ లోకపరమైన వాటి కోసం సృష్టింపబడలేదు కదండి. ఇందులోనే ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే పై వచనాల్లో ఉంటుంది కదా, మనమంట పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడాలంట. అందుకోసం ఆయన మనకి ఇవన్నీ, ఆయనే అంటారు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకునేది. ఎందుకు? నేను లోకంను నేను జయించి ఉన్నాను, నీకు అదే వస్తుంది అంటే ఆయన మాదిరి చూయించెళ్ళరు. ఏదొచ్చినా కానీ, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏది ఏమైనా సరే నీవు ఒక ఉద్దేశపూర్వకంగా ఎవరో ఏదో అన్నారని లేనిపోని వేస్తారండి. మనుషులు అన్నాక నీ మీద బురద రుద్దటానికే ఉంటారు. అంత మాత్రం నువ్వు భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. యోసేపే నీతిగా ఉన్న వ్యక్తిపై వేసింది, పోతీఫరు యొక్క భార్య. అంతెందుకు, బురదలో నుంచే కదా కమలం వచ్చేది, అవునంటారా కాదంటారా? బురదలో నుంచే వస్తుంది. మనం ఏమనుకుంటాం, బురదలో నుంచి వస్తుంది, ఇది కూడా బురద పువ్వే అనుకుంటాము, అంటుతుందేమో అనుకుంటాం. ఇంత బురదైనా దానికి అంటించుకుంటుందా? దానిలో నుంచి మనం తీసుకోవాలంటే మనం అంటించుకోవాలి ఇంకా బురద, అవునా కదా? ఒక కమలాన్ని బురదలో నుంచి మనం తీసుకోవాలి అంటే మనం బురద అంటించుకోవాలి. అట్లని బురదలో నీకు బురదేసి రుద్దుతున్న వారికి బురద అంటుతుంది వాళ్ళు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. అయినా నీ మీద వేస్తున్నారు అంటే నువ్వు బాధపడాల్సింది లేదు. దేవా వీళ్ళు ఈ మాటలు అంటున్నారు కదా, అందును బట్టి స్తోత్రం, కానీ నాకు ధైర్యాన్ని ఇవ్వరా, ఆ మాటల్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వరా. ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా రూమర్స్ బాగా బయలుదేరుతాయి అన్నమాట. ఎవరైనా ఇద్దరు కొంచెం మంచిగా ఉండగానే బ్యాడ్ రూమర్స్ అంటే చెడ్డగా మాట్లాడేసేస్తారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారో కూడా తెలియకుండా బురద రుద్దేసేసి చాలా దారుణంగా మాట్లాడేసేస్తారు. ఆ మాటలకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆ మాటలను పట్టించుకుంటా ఉంటే కూడా మనం ఈ లోకంలో గట్టిన అవ్వలేం. దేవుడు ఏమన్నారు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, అంత మాత్రాన ఏనుగు వాల్యూ తగ్గిద్దంటారా? తగ్గదు. నువ్వు వెళ్తుంటే కూడా నీ మీద అనేక నిందలు పడతాయి, అంత మాత్రం నీ విలువ తగ్గదు. నీ విలువ తెలియాల్సింది ఎవరికి? దేవునికి. నువ్వేంటో దేవునికి తెలిస్తే చాలు, మనుషులకు తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, కానీ నీ నీతిని నీవు కాపాడుకోవాలి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఎట్లా నిందపడిపోయింది అని అందులోకి మనం దిక్కూడదు. దేవా ఇంత పడుతున్నా నా నీతిని కాపాడుకోవటం ఎట్లానో నాకు నేర్పండి, మీకు నేను తెలిస్తే చాలు. ఎందుకంటే ఈరోజు బురద చల్లే వాళ్ళందరికీ రేపు తీర్పు దినంలో నుంచోబెడతారు. ఆయన కంగారు పడాల్సింది ఏమి లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, నేను చేయాల్సింది ఏంటో తెలుసా? దేవా రేపటి రోజున తీర్పు దినాన మీ ముందు వాళ్ళు నుంచుంటే బహు భయంకరంగా తలదించుకొని ప్రభువా ఇబ్బంది పడతారు తండ్రి, వాళ్ళని క్షమించరా? ఈ మాట అనగలుగుతున్నావా? దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఏర్పరచుకుంది, ఒక ఉద్దేశంతో సృష్టించుకుంది. నిన్నెవరన్నా ఏదన్నా అంటున్నా సరే వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండాలి అని ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు, నిన్ను సృజించుకున్నారు, ఒక ఆశ్చర్యంగా చేసుకున్నారు. ఫస్ట్ మాట పలిగించారు కండి దేవుడు, ఒక ఆశ్చర్యం. నీవు ఒక ఆశ్చర్యం. నిన్నెన్ని మాటలు అంటున్నా కానీ, నిన్నెన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ నువ్వు మౌనివై ఉంటే, అరే ఇన్ని అంటున్నా కానీ ఏం మాట్లాడుకుని ఉంటుంది ఏంటి అసలు, లైట్ తీసుకొని మొహాన నవ్వు పెట్టుకొని వెళ్ళిపోతుంది ఏంటి అసలు, ఇట్లా కూడా ఉంటారా?
ఒక ఆశ్చర్యం. దేవుడు నిన్ను చేసుకుంది అందుకే ఒక ఆశ్చర్యం. నీ వల్ల దేవుని నామం మహిమపరచబడాలి అని ఆయన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇవన్నీ నీ జీవితంలో ఆయన కలిగిస్తున్నారు. అంత మాత్రం నువ్వు బాధపడకు, ముందుకు సాగిపో. ప్రభు పేరట దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ముందుకు సాగిపో. ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను సృజించుకున్నారు. పరలోకంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టుకోవడానికి ఆయన నిన్ను నన్ను ఆయన స్వహస్తాలతో చేసుకొని ఉన్నారు. కాబట్టి దేనికి నా జీవితం ఏంటి అని బాధపడద్దు. ఆయన ఒక ఆశ్చర్యం కోసం నిన్ను చేసుకున్నారు, నిన్ను ఏర్పరచుకున్నారు, ఒక ఉద్దేశపూర్వకంగా నిన్ను సృజించుకున్నారు. 4వది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 4వదిగా మనం చూసుకున్నట్లయితే, ఎందుకు నా జీవితం, నేను ఎందుకు పుట్టాను, ఏంటి నేను అసలు అని బాధపడుతున్నా నీతో దేవుని చెప్తున్నారు, నీవు నా కుమారుడు వగుటకు, నీవు నా కుమార్తె వగుటకు నేను నిన్ను చేసుకొని ఉన్నాను. మరి నా కుమారుడిగా నా కుమార్తెగా నువ్వు ఉండకుండా ఎందుకు దేనికో బాధపడుతావు? నా జీవితంలో ఏది జరగట్లేదు, నా అవరోధాలే ఉంటున్నాయి, అసమానతే నాలో ఉంటుంది, అశాంతే నాలో చెలరేగుతుంది అని ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఆయన చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఎవరికి ఇస్తారండి స్వాస్థ్యం? ఎవరికి ఇస్తారు చెప్పండి? కుమారులకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే తన తదనంతరం ఆ ఆస్తి కానీ ఆ అధికారం కానీ ఎవరికి వెళ్తుందండి? ఎవరికి వెళ్తుంది? తన కుమారులకే వెళ్తుంది. ఎవరో ఎందుకు? రాజకుమారుడే రాజ్యాన్ని ఏలాలి అంటారు, అవునా? యువరాజే నెక్స్ట్ రాజు అంటారు. కాబట్టి నీవు నేను కూడా ఆ అధికారాన్ని పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాటలు వినాలి. ముందు ఆయన మనకి ఏం చెప్తున్నారో దాన్ని మనం చేసేవారికిలా ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి క్షణం చెవియొగ్గి ఆలకించి, ఓకే చెప్పారు కదా, దేవుడు మాట్లాడారు కదా, నేనేం చేయాలి ప్రభువా, నేను మీ కుమారుడిగా మీ కుమార్తెగా మీ రాజ్యానికి నేను వారసురాలను అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా? ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుని అగటానికి నేనేం చేయాలి అని అడిగాడు. నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. తన తప్పు లేకుండా అడిగినప్పుడు దేవుడు చెప్పారు, నీ ఆస్తిలు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమంటే మిగుల ధనవంతుడు, మిగుల ఆస్తిపరుడు కాబట్టి తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళినట్లు అక్కడెక్కడా లేదు. ఇంకా అడిగాడు, దేవుడు చెప్పింది చేయలేకపోయాడు. కానీ నీకు నాకు దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చారు. నేనేం చేయాలి ప్రభువా అని ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చొని అడిగితే నువ్వేం చేయాలో ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చొని, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని అడిగినప్పుడు, ఆయన నీకు చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తున్నావా? వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నావా? వ్యసనపడుతూ వెళ్ళిపోతే ఆయన కుమారుడివి కుమార్తెవి అవ్వటానికి నీకు అధికారం ఉండదు. ఎందుకంటే ఆయన మాటలు ఆలకించిన వారికే కదా స్వాస్థ్యం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నా కానీ ఇష్టం వచ్చినట్లు ఒక కుమారుడు ఉంటుంటే ఆ కుమారుడికి ఏమీ ఇవ్వరు. ఎవరైతే తన మాటలు వింటారో తనకి మాత్రమే ఇస్తారనమాట. తండ్రి కూడా ఓకే నా పెద్ద కొడుకే నా మాట వింటున్నాడు కాబట్టి నా పెద్ద కొడుకే ఇస్తా అంటారు, కానీ చిన్న కొడుకు నువ్వు వినకపోయినా నీకు ఇస్తా అని అనరు. కాబట్టి నీకు నాకు దేవుడు ఒక అధికారాన్ని ఇవ్వాలి అంటే ఆయన చెప్పిన మాట మనం ఆలకించే వారిలాగా ఉండాలి. కాబట్టి దేవుని విలువైన ప్రీషియస్ కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఉండటానికి దేవుడు నిన్ను చేసుకొని ఉన్నారు. ఆ యొక్క నా బిడ్డ నా కుమారుడు అవ్వటానికి నేను ఏర్పరచుకున్నాను, నేను నిర్మించుకున్నాను అని దేవుడు చెప్తున్నారు. 5వదిగా మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక
విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. 5వదిగా మనం చూసుకున్నట్లయితే, నీవు నేను ఏ ప్రేమకి నేను నోచుకోలేకపోతున్నా. నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన వారే మోసం చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నా తల్లిదండ్రుల ప్రేమను కూడా నేను నోచుకోలేకపోతున్నా. నా బంధుమిత్రుల ప్రేమను కూడా నేను నోచుకోలేకపోతున్నా. నా స్నేహితుల ప్రేమను కూడా నేను నోచుకోలేకపోతున్నాను. నన్ను ఎందుకు అందరూ మోసం చేస్తున్నారు? నేను దేనికి అర్హురాలని కాదా? ఇంకా నా జీవితకాలం అంతా నేను మోసపోవాల్సిందేనా? నేను ఇంకా నా జీవితకాలం అంతా ఇంతేనా? నేను ఎవరి ప్రేమకి నోచుకోలేని వాడిగా ఉంటున్నానా అని నీవు బాధపడుతున్నావేమో. నాతోనే దేవుడు చాలా చక్కని మాట చెప్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపించుచున్నాను అని దేవుడు చెప్తున్నారు. ఎవరో మనల్ని ప్రేమించట్లేదని బాధపడాల్సిన అవసరం లేదండి. నిన్ను నన్ను ప్రేమించే యేసయ్య ఉండగా ఎవరి ప్రేమ కావాలండి మనకి? అవునా కదా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువడు, ప్రేమిస్తాడు. ఎవరు నిజమైన స్నేహితులు అంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడే నిజమైన స్నేహితుడు. ఎవరు పెట్టారండి మన కోసం ప్రాణం? యేసయ్య తప్ప ఎవరూ పెట్టలేదు. మనకు ప్రాణాన్ని మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, మన పాపాలని కడగాలి అని తన జీవితాన్నే త్యాగం చేసిన ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య మాత్రమే. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, కానీ ఎవరో ప్రేమించట్లేదు. నా తల్లిదండ్రులకు కూడా నేను అక్కర్లేదు, నా బంధువులకు కూడా అక్కర్లేదు. నా బంధువులు కూడా మా బంధువుల్లోనే అందరిని ఒకలా చూస్తున్నారు, నన్ను ఒక్కదాన్ని ఒకలా చూస్తున్నారు, నన్ను ఒక్కడిని ఒకలా చూస్తున్నారు. నేను ఎప్పుడు బాధపడద్దండి. మనుషులు అన్నాక అట్లాంటి ప్రేమనే చూయిస్తారు. నీ దగ్గర నుంచి ఎంతో పొందుకుంటారు, అయినా కృతజ్ఞత లేనివారుగా ఏం పెట్టావని నువ్వు నాకు? కడుపున పుట్టిన పిల్లలే అంటారు, ఏం చేసావు నువ్వు నాకు, మాకేం చూయించావని. బిడ్డల ప్రేమ పొందలేదు, తల్లిదండ్రుల ప్రేమ పొందలేదు, ఎవరి ప్రేమ నోచుకోలేదు అని కాదు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేను. చంటి బిడ్డను ఎట్లా ఎత్తుకుంటా నేను అట్లా ఎత్తుకుంటా. నువ్వు ముసల్దానివైనా 70, 80, 90 ఏళ్ళ ముసల్దానివైనా నాకు నువ్వు ముసల్దానిలాగా అనిపిస్తావు. నాకు ఏజ్డ్ పర్సన్, నాకు నువ్వు ఒక అమ్మమ్మలాగా, ఒక మా అమ్మలాగా నువ్వు కనిపిస్తావు. కానీ దేవునికి నువ్వెంత 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతుకుతారంటారు కదా, వాళ్ళైనా సరే దేవుని దృష్టికి చంటి బిడ్డలే. నువ్వు అనుకుంటున్నావేమో నా బిడ్డల ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను, నేనేమి చేయలేకపోతున్నానని వారు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను. నిన్ను పట్టించుకునే యేసయ్య నీకుండగా నీ బిడ్డలు నిన్ను చూసుకోవట్లేదనో, నీ బిడ్డలు నిన్ను కొడుతున్నారనో, నిన్ను పట్టించుకోవట్లేదనో అసలు వాటి గురించి పట్టించుకోవద్దు. మీకు గమనించుకున్నారా లేదా? మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ పక్కనే ఉండి కొన్నిసార్లు బాధ వేసి ఏడ్చుకుంటున్న సమయంలో ఏదో తెలియని దేవునికి ఆ బాధలోనే కన్నీరు కార్చుకుంటూ ఏంటి ప్రభా నాకు ఇది అని అడిగినప్పుడు ఏదో తెలియని ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో ఏదో తెలియని ఒక మనశ్శాంతి, ఒక రిలీఫ్నెస్ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించుకున్నారా మీరు? మనం ఏడ్చి వేసారి దేవుని దగ్గర మన హృదయాన్ని, మన బాధని చెప్పుకున్నప్పుడు ఏదో తెలియని ఒక అనుభూతి, ఏదో ఉపశమనం పొందాము అని అనిపిస్తుంది చూసారా? అదే దేవుణ్ణి పక్కనే ఉండి నేనున్నాను అనే ధైర్యాన్ని. ఒక చంటి బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఎత్తుకొని ఇట్లా అనగానే ఏడు పాపేసి తల్లి వైపు ఆప్యాయంగా చూస్తాడు కదా చంటి బిడ్డ. అట్లానే నువ్వు కూడా యేసయ్య నిన్ను ఇట్లా ఓదార్చినప్పుడు ఆ ఆప్యాయత అనేది నువ్వు పొందుకున్నావు. కాబట్టి నేను ఎందుకు నా జీవితం, ఎందుకు నా యొక్క ప్రాణం ఎవరికి ఉపయోగం లేనిది అని బాధపడుతున్నావేమో. ఎప్పుడు కూడా నీవే కాదు నేను కూడా అసలు ఎందుకు సృష్టించుకోవాలి నన్ను, ఎందుకు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలి అని నేను అనుకున్నది ఏది నా జీవితంలో పొందుకోలేకపోతున్నాను. ఇంక ఈ జీవితం ఉంటేయే పోతేయే, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నేను పోతే అన్నా నా బిడ్డలు బాగుంటారేమో, నేను పోతే అన్నా వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుందేమో, నేను పోతే అన్న నా తల్లిదండ్రులకు మనశ్శాంతి కలుగుతుందేమో అని అనుకుంటున్నావేమో. నువ్వు అట్లా నీకుగా నువ్వు చనిపోతే వెళ్ళేది నరకానికే కానీ ఎవ్వరికి. ఇంకా నువ్వు చనిపోవటం వల్ల నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నీ ప్రాణాన్ని తీసుకెళ్ళి ప్రత్యక్షంగా నరకంలో నువ్వే పడేసుకుంటున్నావు.
అదే దేవుని చేతికి నీ యొక్క ప్రాణాన్ని అప్పగించినట్లయితే, నీ యొక్క జీవితాన్ని అప్పగించినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన పాత్రగా, ఒక ఏర్పరచబడిన పాత్రగా, ఒక ఉద్దేశంతో సృష్టింపబడిన పాత్రగా, దేవుని విలువైన కుమారుడవు కుమార్తెగా అనిపించుకొనటానికి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నీ ఎడల విడువక తన కృపను చూపించే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను మరెన్నడూ అటువంటి మాట మాట్లాడకుండా దేవుణ్ణి జీవితకాలమంతా స్తుతించుకుంటూ ఉందామా? అందుకే కదా ఆయన మనల్ని చేసుకుంది. ఏమి కలిగినను ఎన్ని చేసినను దేవా మీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని మీ సన్నిధిలో కూర్చొని వింటానయ్యా, మీ మాటలు వింటాను, మీకు నచ్చిన బిడ్డగా ఉంటాను అని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైన జీవితంగా మార్చబోతున్నారు. ఆయన రాజ్యానికి పరలోకమందు ఆయన కుడిపార్శ్వమున నిన్ను కూర్చుండబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీవు నేను అటువంటి జీవితాన్ని ఆయన సన్నిధిలో గడుపుదామా? అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనలో గడపవలసిన సమయం ఉంది కాబట్టి మన ముందు ఇంకా 57 నిమిషాలు ఉంది కాబట్టి ఎవరు కూడా సమయం అయిపోయింది అని అనుకోవద్దు. దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవునితో మనం ఇప్పుడు దేవా ఇప్పటి వరకు నేను ఎట్లా ఉన్నాను, ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడాను, ఇప్పటి వరకు నేను ఉపయోగం లేనిదానిగా ఉన్నాను, ఇప్పటి వరకు నేను ఎట్లాంటి జీవితాన్ని జీవించాను, ఇక ముందు నుంచి ప్రభువా నన్ను మీరు ఏర్పరచుకున్న ఉద్దేశం ఎంత గొప్పదని తెలియక ఏదేదో మాట్లాడేసి నోరు పారేసుకున్నాను దేవా, నన్ను క్షమించరా ప్రభువా అని ప్రతి ఒక్కరం దేవునికి స్తుతులు చెల్లిద్దామా, దేవునితో మాట్లాడదామా? ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన అంటే, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం, మన విన్నపాలు దేవునికి తెలియజేయటం, మన యొక్క స్థితిగతుల్ని దేవునితో చెప్పుకోవటం. కాబట్టి దేవా నేను ఇట్లా ఉన్నాను ప్రభువా, దయతో క్షమించరా. ఇప్పటి నుంచి మీ సన్నిధిలో కూర్చొని వింటానయ్యా, మీ సన్నిధిలో కూర్చొని మీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నేను మార్చుకున్నాను ప్రభువా. దేవా నేను ఎంతకీ ఈ ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభా, ఈ యొక్క ఆలోచనల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా. దేవా నన్ను ఒక్కసారి పైకి లేపి హత్తుకోరా, నన్ను ఒక్కసారి బండ మీద నిలిపి హత్తుకోరా దేవా, ఒక్కసారి నన్ను మీ చేతిలోనికి తీసుకొని హత్తుకోరా దేవా అని ప్రతి ఒక్కరం కూడా దేవునికి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? హృదయపూర్వకంగా చెప్దామా దేవునికి? దేవా నా జీవితం ఇట్లా ఉంది ప్రభా, దేవా నేను ఈ విధంగా ఉన్నాను ప్రభా, ఇప్పటి వరకు దేవా నా జీవితం ఎందుకు అని బాధపడ్డాను తండ్రి, చచ్చిపోతే బాగుండు, ఇవేమీ పొందుకోలేను, నేను బ్రతికుండి ఏం ప్రయోజనం, నా వల్ల నా తల్లిదండ్రులకి బాధ తప్ప ఏమీ లేదు ప్రభా, నా వల్ల నా కన్నబిడ్డలకి భారం తప్ప ఏం లేదు ప్రభా, నా వల్ల నా చుట్టబంధువులకి నేను భారం తప్ప ఏమీ లేదు ప్రభా అని బాధపడుతున్నావా? ఒక్కసారి దేవా నన్ను మీ చంటి బిడ్డగా ఎన్నుకున్నారు, నన్ను ఒక ఆశ్చర్యకరమైన బిడ్డగా ఎన్నుకున్నారు, నన్ను ఏర్పరచుకున్నారు ప్రభా. అట్లాంటి నేను ఎంత వృద్ధాప్యానికి ముదిమికి వచ్చినాను కానీ ప్రభా మిమ్మల్ని గూర్చిన మాట ఒక్కళ్ళకైనా చెప్తున్నాను ప్రభా, ఇక ముందైనా నన్ను ఈ చేదు అనుభవాల గుండా నడిపిన మీరు ప్రభా నా యొక్క ఈ అనుభవాల ద్వారా ఇతరులకి నేను మిమ్మల్ని గూర్చిన మాటలు చెప్పే బిడ్డగా నన్ను ఉంచండి ప్రభా, మీ సన్నిధిలో కూర్చొని నేను నేర్చుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా అని ప్రతి ఒక్కరం కూడా అడుగుదామా? ప్రతి ఒక్కరం కూడా దేవునికి అడుగుదాం, ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడుగుదాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసేదను,
చేరను, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రేమగల మా తండ్రి, జీవముగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతకాలం నా జీవితం ఎందుకు పనికిరానిదిగా ఉన్నదని, ఇంతవరకు నేను ఎందుకు పనికిరాని దానని, ఇంతవరకు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని ప్రభా నేను అనుకొని ఉండగా ప్రభా నాతోనే మీరు మాట్లాడారు ప్రభా, నన్నే మీరు దర్శించారు ప్రభా. ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడారని నమ్ముచున్నాను ప్రభా. మీకు ఆయాసకరమైన మాటలు ఏమైనా పలికినలా నన్ను క్షమించి ప్రభువా, మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేర్చుకొని ఆ పరలోక రాజ్యంలో మీ కుడి పార్శ్వమున కూర్చుండే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ చిత్తానికి తల వంచి ప్రభువా, మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని జీవించి ప్రభువా, ఇకనైనా మీరు మమ్మల్ని సృజించిన విధానం ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నదని గమనించి ప్రభువా, దాన్ని బట్టి మేము మరెన్నడూ కూడా అపవాది సంబంధమైన ఆలోచనలు రానివ్వక ప్రభువా, మీ మాటలను మిమ్మల్ని గూర్చిన ఒక్క మాట అయినా సరే మా తోటి వారికి చెప్పి మా అనుభవాల ద్వారా ప్రభా మీరు మా ద్వారా వారితో మాట్లాడి వారిని మీలోనికి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మనందరం ప్రార్థనలో గడపవలసిన సమయం